హలో ఆల్, వెల్కమ్ టు ఉషా కిచెన్ వ్లాగ్స్. ఎప్పుడు రొటీన్గా ఉడకబెట్టిన గుడ్డు కూర లేదా నార్మల్ ఎగ్ ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు మన ఛానల్లో నోరూరించే డాబా స్టైల్ స్పైసీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేయబోతున్నాం. ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, జీరా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గ్రేవీ కోసం టమాటో ప్యూరీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో టమాటాలు వేసి మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఆమ్లెట్లు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో గుడ్డు పగలగొట్టి దీనిపై కారం, ఉప్పు చల్లుకొని ఇలా రెండు వైపుల బంగారు రంగు వచ్చే వరకు కాల్చి పక్కన పెట్టుకోవాలి. అలానే అన్ని ఆమ్లెట్లు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. గుడ్డులో నాణ్యమైన ప్రోటీన్ మరియు విటమిన్ డి లభిస్తాయి. రోజు ఒక గుడ్డు తినడం వల్ల కండరాలకు బలంగా మారడమే కాకుండా శరీరానికి రోజంతా కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. ఇప్పుడు గ్రేవీ తయారు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కాక హోల్ గరం మసాలా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మన గ్రేవీకి అంత మంచి కలర్ అండ్ టేస్ట్ వస్తాయి. ఉల్లిపాయలు వేగేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీ మగ్గిన తర్వాత పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పౌడర్, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్ వేసి వేయించుకోవాలి. మసాలాలు మాడకుండా సిమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి. చూసారా నూనె ఎలా పైకి తేలిందో? ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. గ్రేవీ చక్కగా మరిగి చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆమ్లెట్లు గ్రేవీలో వేసాక గరిటెతో ఎక్కువ కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఆమ్లెట్లు గ్రేవీలోని స్పైసెస్ అన్నిటినీ పీల్చుకొని చాలా మెత్తగా దూదిలా మారుతాయి. చివరిగా పైన తాజా కొత్తిమీర చల్లుకుంటే మన గుమగుమలాడే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. వావ్, చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఆమ్లెట్ ముక్కలు గ్రేవీలో నాని ఎంతో జ్యూసీగా కనిపిస్తున్నాయో చూడండి. దీనిని వేడి వేడి రైస్లో కానీ పుల్కాల్లో కానీ తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. బ్యాచిలర్స్ లేదా టైం లేనప్పుడు త్వరగా ఏదైనా నాన్ వెజ్ టేస్ట్ వచ్చే రెసిపీ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఉషా కిచెన్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.